జెమీమా ఏం పిల్లండి, ఏమి బిడ్డండి. ఆ బిడ్డ ప్రకాశించే నక్షత్రాల్లో ఒకతండి ఆ తల్లి. ఒక అమ్మాయిని ఆపి ఈ అమ్మాయిని నిలిపి ప్రపంచములో ఎత్తిపట్టి చూపిస్తే ఆమె ప్రపంచములో ఉన్న ప్రజలకి నా దేవుడు ఎంత నన్ను బలపరిచాడో, నా దేవుడు ఎంత గొప్పవాడో అని ఒక్క మాటతో ప్రపంచానికి తెలియజేసింది. మరి ముఖ్యంగా భారతదేశానికి చాలా మంది చేతిలో దేవుడు మోసపోయాడు. వీళ్ళని హెచ్చిస్తే, ఏమైనా హెచ్చిస్తే, ఆయన హెచ్చిస్తే నన్ను కనపరుస్తారు అనుకున్నాడు. కానీ హెచ్చించిన వెంటనే మరి ఆ భగవంతుడు దయ వలన జీసస్ పేరు పక్కన పెట్టేస్తాడు. యేసు అనే పేరు వద్దాడికి. ఆ భగవంతుడు దయ వలన నేను ఇప్పుడు ఈ స్థాయికి చేరగలిగాను. ఏ భగవంతుడికి? భగవంతుడు అన్నావు, నేను కాదనను. ఆ భగవంతుడు ఎవరో, ఆయన పేరేంటి? ఆయన పేరు చెప్పడానికి సిగ్గుపడే నువ్వు రేపొద్దున ప్రభు రాజ్యంలో నిన్ను దేవుడు ఎదురొచ్చి ఆహ్వానించి రానాయనా అని అంటాడా? స్తెఫను చనిపోయి పైకి వస్తున్నప్పుడు యేసయ్య లేచి నిలుచున్నాడట. జెమీమా లాంటి తల్లుల్ని మనుషులు తొక్కొచ్చు, ఒకవేళ ఇబ్బంది పెట్టొచ్చు, కానీ దేవుడు ఉన్నత శిఖరాలలో పెట్టేస్తాడు. ఇంకా ఒక్క మాట చాలు, నా దేవుడు గొప్పవాడు. ఆ స్థాయిలో ఉండి ప్రపంచానికి తెలియచేసిందే. నీ స్థాయిలో నీ ఆఫీసులో చెబుతావా? రేపొద్దు నేను క్రిస్టియన్ అని దేవుని నామాన్ని హెచ్చిస్తావా? రోషము కలిగి బ్రతుకుదాం. దేవుని నామ ఘనత కొరకు ఆయన నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఆయన హెచ్చిస్తే నిన్ను తొక్కాలనుకున్నటువంటి వాడి కంటే పైకి వస్తావు.